హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చక్కెర పొంగల్ చేయబోతున్నాను. ప్రాసెస్ చూపిస్తాను పదండి. దానికి కావాల్సిన పదార్థాలు: తురుముకున్న బెల్లం 1 కప్పు, నెయ్యి కొంచెం, 1 కప్పు పాలు, ఏలక్కుల పొడి, 1 గ్లాస్ బియ్యం, అరకప్పు పెసరపప్పు, ఇంకా వాటర్ కావాలి. ముందుగా 1 గ్లాస్ బియ్యం ఇంకా పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. కడుక్కుని శుభ్రం చేసుకున్న బియ్యం ఇంకా బ్యాలలో 1 గ్లాస్ పాలు ఇంకా 2 గ్లాస్ నీళ్ళు వేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మనం 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. విజిల్స్ వచ్చేలోపు మనం కిస్మిస్ని ఇంకా వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే చాలు. విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ తగ్గేదాకా వెయిట్ చేయాలి కాసేపు. ప్రెషర్ కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత అందులో తురుముకున్న బెల్లాన్ని వేసి మంచిగా మిక్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ ప్రాసెస్లోనే బెల్లం కరిగిపోతుంది. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అప్పుడే. చూసారా, కడిగిపోయింది మొత్తం. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంకా మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేస్తే చాలు, పొంగల్ రెడీ అయిపోతుంది. అలానే కొంచెం పచ్చి కొబ్బరిని వేసుకుంటే చాలా బాగుంటుంది. అది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందుకే లాస్ట్లో చూపించాను. మంచిగా మిక్స్ చేసుకోండి. అంతే, మన పొంగల్ తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో? తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీరు ఇలా ట్రై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.